తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్లో మనం రెండో చాప్టర్ను తెలుసుకుంటూ ఉన్నాం. అంటే కవిత్వంలో కొత్త కోణాలు అనేటువంటి చాప్టర్ గురించి ఇవాళ ప్రస్తావించడం జరుగుతుంది. అంతకుముందు అంటే కవిత్వము అంటే ఏమిటి, ఆత్మకళే కవిత్వం అని మొదటి చాప్టర్లో తెలుసుకున్నాము. ఇప్పుడు కవిత్వంలో కొత్త కోణాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి కొద్దిగా చర్చిద్దాం. చర్చించే ముందు మరి నేను కవిత్వం డిక్షన్ రాసినటువంటి కవిత్వంలో అంటే మిస్టిక్ రివర్ అనేటువంటి ఒక కవితా సంపుటిలో కవిత్వాన్ని గురించి, కవులను గురించి ఎక్కువ రాయడం జరిగింది. అంటే కవితా శిల్పాన్ని గురించి కూడా నేను రాయడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ కవులు మరి చాలామంది ఎంతో ఆసక్తితో అనురక్తితోన రాస్తూ ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నేను కవిత్వం రాయడం వేరు, ఇతరుల చేత రాయించడం వేరు, రాస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడం వేరు. ఈ ప్రోత్సహించేటువంటి గుణము వాళ్ళ ఏది రాసినా మెచ్చుకొని అభినందించే సంస్కారము ఎంత పెద్ద కవికైనా మొట్టమొదటి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. తర్వాత వాళ్లకు ప్రేమతో చెప్పి ఆ కవిత నిర్మాణంలో కావచ్చు, ప్రతీకల వాడకంలో కావచ్చు, పదబంధాల కూర్పులో కావచ్చు, ఆ కవిత నిర్మాణం చేసే నేర్పులో కావచ్చు, వీటి గురించి మనం చెప్పవచ్చు. కానీ ఇవాళ ఎక్కువ కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి. వందలలో వేల సంఖ్యలో చాలామంది కవులు పాల్గొంటున్నారు. అది సంతోషకరమైన శుభపరిణామం. దాంతోపాటు మరి క్వాలిటీ కూడా, అంటే కవిత్వము స్ట్రక్చర్ క్వాలిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ కవిత్వం డిక్షన్ గురించి తెలియజేస్తున్నాను. మరి ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు నా మార్మిక నదిలోని ఒక కవిత, కవిత్వం గురించి రాసినటువంటి ఒక కవితతో ప్రారంభిద్దాం. కవిత పేరు కవితల చెట్టు. చెట్టుపై పక్షులు వాలినట్టు నా చుట్టూ 10 మంది కవులు చేరాలి. ఆట స్థలంలో పిల్లలు కేరింతలు కొట్టినట్టు వేదికలపై కవులు కవితలు చదవాలి. అప్పుడే నా కళ్ళల్లో కాంతి, మనసుకు ప్రశాంతి. కవిత్వం పూల గుండెల్ని కుట్టే ప్రియురాలు కాబోలు. కవిత్వం పూల గుండెల్ని కుట్టే ప్రియురాలు కాబోలు. నేను నడుస్తుంటే ఓ కవితేదో నన్ను నీడలా వెంటాడుతున్న ఫీలింగ్. అంటే నేను నడుస్తున్నప్పుడు కూడా నాకు కవిత్వం స్ఫురణకు వస్తూ ఉంటుంది. కవిత్వం నా వెంట నడుస్తుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతుంటానంట. అందుకే నేను నడుస్తుంటే ఓ కవితేదో నన్ను నీడలా వెంటాడుతున్న ఫీలింగ్. రాలిపడ్డ వాన చినుకో, పక్షి రాల్చిన తెల్లని ఈకో, నదిపై మెల్లగా నడిచే నావో, హఠాత్తుగా నా కవితలో మెటాపర్లా మెరుస్తుంది. వీధిలో కుక్క అరిచినా, ముసలవ్వ వణుకుతూ నడిచినా, ఎదురుపడిన భిక్షగాడు నవ్వినా నా గుండె స్పందిస్తుంది. ఎదను తొలిచే భావం కవితైపోతుంది. ఎదను తొలిచే భావం కవితైపోతుంది. కనిపించే ప్రతి దృశ్యంలో నాకు కవిత్వమే కనిపిస్తుంది. ఎదురుపడే ప్రతి మనిషి ఒక పద్యమే కాబోలు. ఇది ఇలా కవిత్వం అంటే ఇలా ఫీల్ అవ్వాలంట. కనిపించే ప్రతి దృశ్యంలో కవిత్వాన్ని పిండుకోవాలి. అందుకే శేషేంద్ర శర్మ అంటారు, కవిత్వం కవి పిండుకున్న తాత్విక బిందువు అని అన్నారనమాట. కాబట్టి కవిత్వంలో మరి ఎన్ని కోణాలు చూడవచ్చు అనేటువంటి ఈ యొక్క కవిత్వం డిక్షన్ అనే పుస్తకంలో రెండో చాప్టరు కవిత్వంలో కొత్త కోణాలు. ఇవాళ చాలామంది కవిత్వం రాస్తున్నారు. కానీ కవిత్వం అంటే ఏమిటో తెలుసుకొని రాస్తున్నారా? అసలు కవిత్వం రాయడం ఎలా అన్నది తెలుసుకునే రాయాలా? అంటే ఖచ్చితంగా అవునని లేక కాదని చెప్పలేం. కానీ తెలుసుకొని రాయడం వల్ల దారి తెలుస్తుంది. గమ్యం చేరుకోవటానికి ఏ దారి వెళ్ళినా ఒకటే అయినా మంచి దారిలో సునాయాసంగా వెళ్ళడం మంచిది కదా. అంటే దీని అర్థం ఏంటంటే కొత్త ప్రయోగాలు చేసే ముందు గత కవులు ఏ ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆరుద్ర, శ్రీశ్రీ తర్వాత శ్రీరంగం నారాయణ బాబు కూడా రాశారు.
శ్రీరంగం నారాయణ బాబు, శ్రీశ్రీ చేసిన ప్రయోగాల కన్నా ఆరుద్ర వచ్చిన తర్వాత ఆరుద్ర తొమేవాహంలో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. అలా చదవాలి. ఆ తర్వాత అజంతా కావచ్చు, మో కావచ్చు, ఇంకా చాలామంది అనేక రకాల ప్రయోగాలు చేశారు. అందుకే ఇక ఆధునిక వచన కవిత్వం రాసేవారు మొదట గమనించాల్సిన విషయాలు: కవిత్వం అంటే తెలుసుకొని రాస్తున్నారా? ఒకటవది. రెండవది, కవితా నిర్మాణ పద్ధతులు అంటే ఏమిటి? మూడవది, సింబల్ అంటే ఏమిటి? సిమిలి అంటే ఏమిటి? ఐదవది, పదచిత్రాలు భావచిత్రాలు ఎలా ప్రయోగించాలో తెలుసా? ఇమేజినరీ అంటే ఏమిటి? మెటాఫర్ల వాడకంలో మెలకువలు ఎందరికీ తెలుసు? కవితా నిర్మాణాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు? పొట్టి కవితలే రాయాలా? పొడవాటి కవితలు రాయకూడదా? చాలామంది అడుగుతూ ఉంటానండి. కవిత పొడవుగా రాస్తే ఎలా, పొట్టిగా రాస్తే ఎలా? పొట్టిగా రాయాలి కదా, చాలా పొడవుగా రాస్తుంటారు చాలామంది. కవి సమ్మేళనాలకైతే పెద్దగా రాసుకొని రావడం వల్ల అక్కడ చదవడం ఇబ్బందికరంగా ఉంటుంది, వినే వాళ్ళకి బోరు కొడుతుంది అంట. నిజమే. అంటే ఎంత పొడవు రాశారు అన్నటువంటిది కాదు, ఎంత కవిత్వం అందులో ఉంది, ఎంత చమత్కారంగా చెప్పారు, ఎంత అభివ్యక్తి నవ్యత ఉంది, ఎన్ని కొత్త మెటాఫర్లు ఉపయోగించారు అనేటువంటి దాన్ని బట్టి దాన్ని అంచనా వేయచ్చు. కానీ నువ్వు ఎంత పొడవైన కవిత రాసినా కవిత్వం బాగా రాయగలిగినటువంటి వాడు, ఇప్పుడు ఆలూరు బైరాగ్ ఉంది, ఆయన ఆలూరు బైరాగ్ కవితలు ఎంత పొడవుగా ఉన్నా కూడా అద్భుతంగా ఉండేవన్నమాట. అలాగా అజంతా కూడా కొన్ని పొడవాటి కవితలు రాశారు, శివారెడ్డి రాశారు, చాలామంది రాశారు. కవిత ఎంత పొడవున్నదన్నటువంటిది కాదు, ఎంత పకడ్బందీ వ్యూహంతో కవిత నిర్మాణం జరిగింది, అందులో కొత్తగా ఎన్ని మెటాఫర్లు, ఎంత కొత్త అభివ్యక్తి ఉంది అన్నటువంటిది ముఖ్యం. పొయెటిక్ డిక్షన్లో స్టైలిస్టిక్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వచన కవిత్వపు భాష ఎలా ఉండాలి? వచన కవిత్వపు భాష ప్రత్యేకంగా ఉండాలని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. పై వాటి గురించి కొంచెం తెలుసుకొని ఉంటే కవితలు రాయడంలో కొంత మెచ్యూరిటీ వస్తుంది. చాలామంది ఇప్పటికీ కాకి చిందరవందరగా పుల్లలు పేర్చి గూడు కట్టినట్టు ఏవో వాక్యాలు పేర్చి కవిత్వం రాసేస్తుంటారు. వచనమై తేలిపోయే వాక్యాలు కవితాపాదాలు అవుతాయా? సంస్కృత అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాకి తాత్కాలికంగా పుల్లలు తెచ్చి ఒక గూడు కట్టి గుడ్లు పొదిగి ఆ తర్వాత గాలివాన వచ్చిందంటే ఆ కాకి గూడు చెదిరిపోతుంది. కానీ గిజిగాని గూడు అలా కాదు కదా. అంటే ఏవో కొన్ని వాక్యాలు అట్లా కాకి గూడు అల్లినట్టుగా కవితలు అల్లకూడదు, ఏవో కొన్ని వాక్యాలు పేర్చి కవితము రాయకూడదు అని ఇక్కడ చెప్పడం. సంస్కృత పదాలు ఎంత ఎక్కువగా వాడితే కవిత అంత గొప్పగా ఉంటుందన్న భ్రమల్లో మన కవులు ఉన్నారు. ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైటిల్స్ కూడా ఆ సంస్కృత పదాలతో కూడినటువంటి టైటిల్స్ పెడుతూ ఉన్నారు. గేయానికి వచన కవితకు తేడా లేదని చాలామంది ఇప్పటికీ అనుకుంటున్నారు. పద్య వారసత్వం నుండి పద్యాల రాగసౌరభాల మత్తు నుండి మన వాళ్ళు ఇంకా బయటపడలేదు. పద్యము, గేయము, వచన కవిత మూడు ఒకటి కాదు, వాటి నిర్మాణము వేరే వేరేగా ఉంటుంది. కానీ మూడింట్లోనూ కవిత్వం రాయవచ్చు, అది వేరే విషయం. పద్యానికి, గేయానికి, వచన కవిత్వానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారని చెప్పడానికి నేను వచన కవిత సంపుటాలకు ముందు మాటలు రాస్తున్నప్పుడే తెలిసింది. అయినా ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవాళ సమ్మేళనాలు బాగా జరుగుతున్నాయి, కొత్త కవులు కవితా సంపుటాలు అచ్చు వేసుకుంటున్నారు. ఇవన్నీ సంతోషించదగ్గ విషయాలే. కానీ కవిత్వం విషయానికి వస్తే కొంతమంది యువ కవులు, కవయిత్రులు పెద్ద కవుల కన్నా బాగా కవిత్వం రాస్తుంటే ఎక్కువ మంది కవితాత్మను పట్టుకోలేకపోతున్నారు. కొంతమంది బ్రహ్మాండంగా రాస్తున్నారు, కొంతమంది కవితాత్మను పట్టుకోలేకపోతున్నారు. కవితా నిర్మాణం పట్ల సరైన అవగాహన పెంచుకోలేకపోతున్నారు. వచన కవిత్వపు భాషను, కొత్త మెటాఫర్లను, తమదైన తాత్విక దృష్టిని, అనుభూతి గాఢతను, అభివ్యక్తి నవ్యతను పెంచుకోలేకపోతున్నారు. అంటే ఏదో కవి సమ్మేళనాల కోసము, లేదో తాత్కాలికంగా ఏదో ఫేస్బుక్లోనో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడానికి కోసము టక కవిత్వం రాసి దాన్ని నిర్మాణం గురించి కానీ, అభివ్యక్తి గురించి కానీ, దాంట్లో గాఢత కానీ, ఒక ఫీలింగ్ కానీ ఉందా లేదా అని ఆలోచించకుండా పెట్టడము, అది కవిత్వము రాసేటువంటి విధానం కాదు. మరి ఏంటంటే అవ్యక్తి నవ్యతను పెంచుకోలేకపోతున్నారు. అందుకే ఇవన్నీ చూసి ముందు మాటలు రాసేవాళ్ళు కొత్త కవులకు కొన్ని సూచనలు ఇస్తున్నారంటే ఇవ్వరు.
ముందు మాటలు రాస్తూ ఉంటారు. అంతా అభినందించి రాస్తుంటారు కానీ మరి వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వాలి కదా! చాలామంది ఇవ్వరు. ఎందుకు అంటే వారి వర్గం నుండి ఎక్కడ జారిపోతారోనని భయం. అంటే ఇప్పుడు కవులు ఎలా ఉన్నారంటే వాళ్ళని అభినందిస్తూ ఉంటూనే మా మంచివాళ్ళు మంచివాళ్ళు అంటారు. ఏమాత్రము విమర్శించినా ఆ వర్గం నుంచి మళ్ళీ ఎక్కడ బయట వేరే వర్గానికి వెళ్ళిపోతారని ఒక భయం. ఇక వర్గాలు, కూటాలు, పీఠాలు, సాహిత్యంలో రాజకీయాల గురించి గత కొన్నేళ్లుగా వ్యాసాలు, సమీక్షలు, విమర్శలు రాసి రాసి విసిగిపోయాను. అది అలా వదిలేసి ఇప్పుడు కొత్తగా కలం పట్టిన వారి కోసం నాకు తెలిసిన విషయాలు తెలియజేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎక్కువ మంది కవులు తయారైతే సమాజం బాగుపడుతుందన్నది నా అభిప్రాయం. ఇక కవిత్వం ఎలా ఉండాలి, అసలు కవిత్వం ఎప్పుడు పుట్టింది, కవితా నిర్మాణాలు ఎలా ఉండేవి, వాటిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇప్పుడు ఉన్న కవిత్వంలో ఎలాంటి రూప నిర్మాణాలు ఉన్నాయి, మొదలైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవిత్వం ఎప్పుడు పుట్టిందని ఖచ్చితంగా ఎవరు చెప్పకపోయినా సంస్కృత వేదాల్లో, జొరాస్ట్రియన్ గాథల్లో, చైనీస్ షీజింగ్లో, హోమర్, ఒడిస్సీ లాంటి కావ్యాల్లో కవిత్వం తలుక్కుమందని చెప్పుకోవచ్చు. కవిత్వం ఎప్పుడు పుట్టిందంటే వేదకాలం నుంచి కవిత్వం ఉందని చెబుతున్నారు. అంతకుముందు జానపద సాహిత్యంలో ఉండి ఉంటుంది. 1886లో గ్రీకు కవి జీన్ మోరియాస్ ఎంతో కష్టపడి మొట్టమొదట కవిత్వం గురించి సింబాలిస్ట్ మేనిఫెస్టోను ప్రకటించడంతో కవిత్వంపై చర్చలు మొదలయ్యాయి. 1886లో గ్రీకు కవి జీన్ మోరియాస్ అనేటువంటి ఆయన ఈ కవిత్వం గురించి మొట్టమొదట సింబాలిస్ట్ మేనిఫెస్టోను ప్రకటించాడు. అప్పటి వరకు కవిత్వం గురించి పర్టికులర్గా పుస్తకాలు రాలేదు. అంతవరకు వచ్చిన కవిత్వంలో ఆబ్జెక్టివ్ డిస్క్రిప్షన్కు వ్యతిరేకంగా సింబాలిక్ కవులు కవితా నిర్మాణంలో ట్రెడిషనల్ రూల్స్ ధ్వంసం చేసి కవితా నిర్మాణంలో, అభివ్యక్తిలో, మెటాఫర్ల వాడకంలో మొత్తం కవిత్వపు డిక్షన్ని మార్చేశారు. ఆ ప్రభావంతో ప్రపంచ దేశాలలోని మేధావులు, కవులు, విమర్శకులు కొత్త మార్గాలను అన్వేషించారు. అలా మన తెలుగులో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. మన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన తెలుగులోన ఫ్రీ వర్స్ అనే పేరుతో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. శ్రీశ్రీ కవిత్వంలో కొత్త డిక్షన్ను మనం చూసాం. కవితా నిర్మాణంలో సింబల్స్ ఉపయోగించడంలో ఆయన ఫ్రెంచ్ కవులను, రష్యన్ కవులను అనుకరించిన విషయం తెలిసిందే. అటు తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్వ విచారం కవిత్వాన్ని గురించి కొత్త కోణాలను ఆవిష్కరించింది. ఆయన కళాపూర్ణోదయంలోని కథన శిల్పాన్ని కొత్త డిక్షన్తో అక్కానించినట్టే కవిత్వానికి భావనాబలం ముఖ్యమంటే చాలామంది కవులు అనుసరించారు. అలాగే అభ్యుదయ కవిత్వంలో అరుపులు, కేకలు తప్ప కవిత్వం లేదని గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేన మేనిఫెస్టోలో కవిత్వంలో కొత్త డిక్షన్ను ప్రవేశపెట్టడంతో ఎంతోమంది కవులు ఆయన మార్గాన్ని అనుసరించారు. ఇలా కొత్త కోణాలు అనేటువంటివి అంటే కవితా నిర్మాణ పద్ధతుల్లో కొత్త కోణాలు అనేటువంటివి ప్రారంభమైనాయి. మరి గుంటూరు శేషేంద్ర శర్మ రాసినటువంటి కవిత్వ మేనిఫెస్టో తర్వాత అది చాలామందికి కనువిప్పు కలిగించింది. ఆ తర్వాత చాలామంది చేరాగానే లక్ష్మీనరసయ్య గారు ఇంకా కొంతమంది వ్యాసాలు రాస్తూ వచ్చారు. కానీ నేను రాసినటువంటి కవిత్వం డిక్షన్ అనేటువంటిది దీన్ని ఒక 4000 కాపీలు మనము ముద్రించి శాస్త్ర కవి సమ్మేళనంలో 1000 మందికి ఒకే రోజు మేము 2-3 రోజుల్లో అందరికి పంచడం జరిగింది. చాలామంది ఈ పుస్తకాన్ని కావాలంటున్నారు కాబట్టి చాలామంది చదవాలంటున్నారు. అంటే దీనిలో ఉన్నటువంటి కొత్త కోణాలు గురించి తెలుసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్కువ బాగా కవిత్వం రాయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో చాలామంది కవులు నన్ను అడగడం జరుగుతుంది. నేను ముఖ్యంగా యువ కవుల కోసం రాశాను. అంటే ఎవరు ఏదో మేధావులు మెప్పించాలని ఇదేదో సాధించాలని రాయలేదు. కానీ నాకేంటంటే కవులను ప్రోత్సహించడము, కవి సమ్మేళనం అనేక సంస్థలను పెట్టి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాను, అవార్డులు ఇస్తూ ఉంటాను. ఈ విషయం అంటే చాలామంది తెలుసు. మరి నవేంద్ర రచయితల సంఘం తరఫున ఎన్నో వర్క్షాప్లు ఏర్పాటు చేశాము. అదేవిధంగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ తరఫున చాలామంది కవితలను ఒక పారిజాతం అనే పత్రిక ద్వారా నేను అనేక భాషల్లోకి అనువదింప చేస్తూ ఉన్నాను. ఇలా ఏంటంటే నేను ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు కవిత్వము రాస్తున్నటువంటి కొత్త కవులకు ఒక మార్గదర్శకంగా అంటే మార్గనిర్దేశం చేయాలనే ఒక లక్ష్యంతో
ఈ యొక్క కవిత్వం డిక్షన్ అనేటువంటి దీన్ని రాయడం జరిగింది. ఇది అంతే ఒకేసారే కాకుండా ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కసారి తెలియజేస్తే మరి ఇన్ని కోణాలు ఉన్నాయి, ఎలా పరిణామం చెందింది కవిత్వం అనేటువంటి తెలియజేస్తూ, కవిత్వం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇన్ని కోణాలు ఉన్నాయి. ఈ కోణాల తర్వాత ఒక్కొక్క డెవిసెస్ అంటే భారతీయ అలంకార శాస్త్రాల్లో ఏమి చెప్పారు, పాశ్చాత్య అలంకార శాస్త్రాలు ఏమి చెప్పారు. పాశ్చాత్య అలంకార శాస్త్రాలు అంటే కవిత్వానికి సంబంధించింది పొయిటిక్ డెవిసెస్ అంటారు. భారతీయ అలంకార శాస్త్రాలు అన్నీ కూడా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అన్నట్టుగా ఇవి సిద్ధాంత గ్రంథాలే కానీ విమర్శా గ్రంథాలు కాదు. కానీ ఇది నేను కవిత్వం డిక్షన్ అనేది ఒక విమర్శా గ్రంథం అనమాట. ఇక్కడ మన భారతీయ అలంకార శాస్త్రవేత్తలు ఇప్పుడు ధ్వని సిద్ధాంతం కానీ ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతం అని చెప్పాడు, క్షేమేంద్రుడు కానీ ఆచితి సిద్ధాంతం, ఇలా కుంతకుడు వక్రోక్తి సిద్ధాంతము, ఇలా రకరకాలు చెప్పారు. ఇవన్నీ దాంట్లో ఉండాలి. ధ్వని అలంకారం అది ఇది ఇదే కవిత్వం అది ఇది కాదు. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లోన వచన కవిత్వము ఏ విధంగా ఉంది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. పెద్ద పెద్ద కవులంతా ఇప్పుడు ఫ్రెంచ్ కవులు బోర్లేరు, మల్లారు వాళ్ళందరినీ అనుసరించిన తర్వాత ఇంగ్లీష్ కవులు వాళ్ళు కానీ ఎజ్రా పౌండ్ కానీ ఇలియట్ కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ కానీ అమెరికన్ కవులు కానీ వాళ్ళు కానీ ఈ ఆఫ్రికన్ కవులు వీళ్ళంతా ఇలాంటి కవిత నిర్మాణ పద్ధతులు చేపట్టారు. అదేవిధంగా భారతీయ కవులు మన ఉత్తర భారతదేశంలో కవులు, దక్షిణ భారతదేశంలో కవులు ఇలాంటి కవిత్వం రాశారు. ఇది అక్కడక్కడ నేను ఉదాహరిస్తూ వాళ్ళ కవిత నిర్మాణాలని ఎలాంటి నిర్మాణాలు చేపట్టారో తెలియజేస్తూ ఇది రాశాను. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు కులంకషంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఈ ఎపిసోడ్లు వింటూ ఉంటే మీకు కొంతవరకు కవిత్వం పైన అవగాహన వస్తుంది అని తెలియజేస్తూ ఈ యొక్క సెకండ్ ఎపిసోడ్ని నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.